నేటి పాలకులు దేశానికి రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించేలా పాలన సాగిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మండిపడ్డారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఎం నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తూ రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను కూడా కాలరాసేలా నేటి పాలకులు పాలన సాగిస్తుండటం ప్రమాదకరమన్నారు. వారి చర్యల వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుందని, అటువంటి పాలకులు వారి విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని కొనియాడారు. అటువంటి మహనీయుడి ఆశయ సాధనకు అందరూ చిత్తశుద్ధితో ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి పవన్, ఎస్ఎస్ మూర్తి, బి పూర్ణిమరాజ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో లేనటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి కులం పేరుతో జరిగినటువంటి అణిచివేత, అంటరానితనం, వివక్షతలకు వ్యతిరేకంగా యావత్ జీవితాంతం పోరాడినటువంటి గొప్ప పోరాట యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన తన జీవితం మొత్తం అట్టడుగు వర్గాల మీద జరుగుతున్నటువంటి అణిచివేతల్ని, అంటరానితనాన్ని, వివక్షతలను రూపుమాపడం కోసం పోరాటం చేశాడు. అందుకనే ఆయన భారత రాజ్యాంగాన్ని రచించే సందర్భంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14లో సమానత్వాన్ని రాశారు. ఆర్టికల్ 17లో అంటరానితనాన్ని నిషేధిస్తూ రాశారు. ఆర్టికల్ 15లో కులం పేరుతో, మతం పేరుతో జరిగే వివక్షతలకు వ్యతిరేకంగా రాశారు. ఆర్టికల్ 25లో భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఏ మతాన్నన్నా స్వీకరించే సమానత్వాన్ని ఆ రాజ్యాంగంలో రాయటం జరిగింది. అందుకనే భారత రాజ్యాంగం సంబంధించి సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యాంగంగా ఆయన అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు.